హాయ్ అండి, మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇదేంటనుకుంటున్నారు? నాటుకోడి కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. కర్రీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అంతా పిన్ టు పిన్ పెట్టానండి. ఎవరు స్కిప్ చేయొద్దు, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ విధంగా చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. నాటుకోడిని మేమైతే ముందే కొంచెం పసుపు రాసి దీన్ని కాల్చి కట్ చేపించి తీసుకొస్తారండి. ఎందుకు అంటే కాలిస్తే కొంచెం టేస్ట్ ఉంటుందని. ఇదైతే పెట్ట చాలా టేస్ట్ ఉందండి చికెను. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని అంతటిని కలుపుకోవాలండి, ఆ ముక్కలకు పట్టేటట్లు. ఇలా కలపటం ఎందుకంటారు? నీసు వాసన అనేది రాదండి ఇలా కలుపుకుంటే. అది కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. మనకి ఆ కూరకు సరిపడా ఆయిల్ తీసుకోవాలండి, ఎందుకంటే నేను కొంచెం తక్కువే తీసుకున్నాను. చికెన్లో, నాటుకోడిలో కొంచెం కొవ్వు ఉంటుంది కదండి, అందుకను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసాను ఆనియన్స్ మగ్గటానికి. కొంచెం పసుపు కూడా వేసేసాను. దీన్ని అంతటినీ కలిపేసుకొని, ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. ఈ నాటుకోడి కర్రీని కొబ్బరన్నంలోకి కానీ, పలావ్లోకి కానీ, చపాతీలోకి కానీ తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా కొంచెం ఆనియన్స్ వేగాక అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ ఉండదండి. నాటుకోడికి ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ విధంగా దాన్నంతటినీ కలుపుతున్నాను. పచ్చివాసన అనేది పోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో. కూర కూడా చాలా టేస్ట్ ఉందండి. ఈ విధంగా చూడండి, అడుగంటుతుంది కదా. ఈ టైంలో ఒకటండి టమాటా, ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి, ఉల్లిపాయలు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, దాంట్లో అయితే ఈ టమాటాలు వేసుకోవాలి. అవి కొంచెం మగ్గాక మనం ఇందాక శుభ్రం చేసుకున్నాం కదండి, పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాం కదా నాటుకోడి, అదైతే ఈ కుక్కర్లో వేసేసుకోవాలి. వాటిని కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ లోపల మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టి మసాలా దినుసులు అయితే వేసుకోవాలండి. అవి ఏవేంటి అంటే ఎండుమిర్చి, యాలుకలు, దాల్చిన చెక్క, లవంగ, ధనియాలు, మిరియాలు కూడా వేసానండి. కొంతమంది ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే మిరియాలు వేసాను, కొంచెం ఘాటు ఉంటుంది, బాగుంటుందని. ఎండుమిర్చి అయిపోతే కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసానండి. కూర చాలా టేస్ట్ వచ్చింది. తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం గసగసాలు, కొబ్బరి ముక్కలు వేసి మళ్ళీ వేపుకోవాలండి. తక్కువ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే ఇవన్నీ మాడిపోతే కూర టేస్ట్ రాదండి. ఇంకా నేనైతే స్టవ్ ఆపేసాను. ఆపేసి, అది స్టీల్ ప్యాన్ కదండి, వేడి ఉంటుందని ముందే ఆపేసుకొని ఇంకా తిప్పుతున్నాను. దీన్ని చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి, చాలా టేస్ట్ ఉంటుంది. మిక్సీ పట్టుకొని 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఆ విధంగా అయితే మసాలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల చికెన్లో నుంచి ఇలా నీరు బయటకు వస్తుంది చూడండి. నూనె కూడా పైకి తేలుతుంది. మళ్ళీ ఒకసారి తిప్పుకొని నూనె కొంచెం పైకి తేలాక కారం అయితే వేసేస్తున్నాను చూడండి. మీరు ఎంత తినగలరో అంత కారం వేసుకోవాలండి. నాటుకోడి అంటే కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. ఇందాక మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదండి, మసాలా పౌడర్, అది కూడా కారం, మసాలా పౌడర్, కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఉంచాలండి. ఈ విధంగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను.
మూత పెట్టాను. తర్వాత కొంచెం ఆయిల్లో ఆ కారమును మసాలాలు కొంచెం వేగాక మనకి ఎంతైతే వాటర్ కావాలో, మీకు గ్రేవీగా కావాలో పులుసుగా కావాలో ఆ విధంగా వాటర్ అయితే పోసుకోవాలండి. నేనైతే గ్రేవీగా చేస్తున్నాను కాబట్టి వాటర్ కొంచెం తక్కువే పోసాను. పులుసుగా కావాలనుకున్న వాళ్ళు 2-3 గ్లాసులు పోయితే పోసుకోవచ్చండి. నేనైతే గ్లాసున్నర పోసాను. ముక్కలు అలా పైకి కనపడుతున్నాయి కదా, ఆ విధంగా పోసుకోవాలి. కొంచెం సాల్ట్ తక్కువైందని సాల్ట్ కూడా వేసేసాను. వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టాలండి. లో ఫ్లేమ్లో పెడితే మంచిగా నాటుకోడి అయితే ఉడికిద్ది. ఇదైతే లేత నాటుకోడి కాబట్టి తక్కువ విజిల్సే పెట్టాను. నేను 4 విజిల్స్ రానిచ్చాను. అదే ముదురు కోడి అనుకోండి ఒక 8 అట్లా రానివ్వాలి. ఇప్పుడైతే విజిల్స్ కూడా అయిపోయినాయి. కుక్కర్ మూత అయితే తీసి చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది. నేనైతే ఆయిల్ తక్కువే వేసాను. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని దీనిలో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని సిమ్లో కొంచెం సేపు ఉడికిస్తే మనకి నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నూనె పైకి తేలుతుంది. చూడండి, ఆ కొత్తిమీర వేసాక ఈ విధంగా అయితే కలుపుతున్నాను. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో ఉడకబెట్టాలండి. చూడండి, గుమ్మగుమ్మలాడే నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, కొబ్బరన్నంలోకి కానీ, పలావ్లోకి కానీ దేంట్లోకైనా చేసుకొని తినొచ్చు. నేనైతే కొబ్బరన్నం చేశానండి. ఆ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. ఈరోజైతే నాటుకోడి కర్రీ వీడియో అప్లోడ్ చేశాను. చూస్తున్నారు కదా గ్రేవీ ఎంత మంచిగా వచ్చిందో. చాలా అంటే చాలా టేస్ట్ కూడా ఉందండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.